నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ ఎన్జిఓ స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబల్ డాష్ రన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు విత్ చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మేజర్ ఫార్మ్ ఆఫ్ డెసిబుల్స్ అని మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంత ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, బికాస్ ఈజ్ అ రినౌండ్ ENT సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అనే రోజు March 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, IT ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటనస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హియరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ENTకి బయోకేర్ కింద మౌర్య ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ అయిన పిల్లలు బయటికి వెళ్ళక ముందే హియరింగ్ టెస్ట్ చేస్తున్నాం. చేసి ప్రపంచంలో 500 million పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డిఫరెన్స్ సఫర్ అవుతున్నారు. 30%ని మనం ఇరాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్. మిగతా 70%ని వీ కెన్ ట్రీట్ దెమ్. సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్ 1 billion 230 ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ యాక్టివిటీస్ రెగ్యులర్. ఈ ఈవెంట్ సెకండ్ తర్వాత 3rd to 10th రోజు మేము మైక్రోకేర్ హాస్పిటల్స్ జూబ్లీస్లో మరి KPCలో 7 days డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత బసెస్ తీసుకొని తెలంగాణ, ఏపీలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ బోత్ స్టేట్స్ డూయింగ్ హియరింగ్ టెస్ట్ ఆల్. సో డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్, మైక్రోకేర్ ENT హాస్పిటల్స్, మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. గచ్చిబౌలి స్టేడియంలో March 2న, అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రన్ ఫర్ హియరింగ్. ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం. వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా 500 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము 6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హియరింగ్ లాస్. అలాగే NSSO మరో లెక్క ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హియరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకు వాళ్ళే బర్డెన్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా బర్డెన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ వినికిడి లోపం రాకుండానే ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే, ఎర్లీ డిటెక్షన్ చేస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దాదాపుగా 70% ఆఫ్ ది పీపుల్లో కూడా మన వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో వ్యాక్సినేషన్ గురించి, అలాగే వినికిడి పరీక్ష గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇది మ్యాండేటరీ రూల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికి వెళ్ళే లోపుగానే ఈ వినికిడి పరీక్ష చేస్తే, ఎర్లీగా డయాగ్నోసిస్ చేసినప్పుడు వితిన్ 1 year లోపు కనుక ట్రీట్మెంట్ ఇస్తే వినికిడితో పాటుగా స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా డెసిబల్ డాష్ రన్ ఫర్ హియరింగ్, ఈ హియరింగ్ లాస్ వినికిడి లోపం గురించి అవేర్నెస్ కోసము March 2, 2025 అందరూ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి ఈ రన్లు పార్టిసిపేట్ చేయండి. 2K, 5K, 10K రన్ ఉంటుంది. నేను వస్తున్నాను, నాతో పాటు మీరు రండి అందరూ.